ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. నిజమే కదా. ఏదన్నా కూరలో ఉల్లిగడ్డ వేయంది దాని రుచి కుదరనే కుదరది. ఏ కూర అయినా సరే పోపుల ఉల్లిగడ్డ లేనిది వండనే వండరు. ఇక నీసు కూరలకైతే 4 ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తేనే కూర కమ్మగై 2 బుక్కలు ఎక్కువ తింటారు. కానీ ఈ వానలకు పంట అంతా మురిగిపోయి ధర శాన పిరమైంది కదా. ఇప్పుడు కేంద్రమే రంగంలోకి దిగి రేటు తక్కువ చేస్తుందట. కూరగాయలల్లా ఉల్లిగడ్డకున్న క్రేజే వేరబ్బా. బిర్యానీ రుచిని ఇంకెక్కువ తెలిసేటట్టు చేసేది అంచుకు నంచుకున్నగా ఉల్లిగడ్డతోని. అటు లేడీస్ వద్దంటే కూడా భయ్యా తోడ ప్యాజ్దాలో అనుకుంటా తినే పానీపూరీలు తినేటప్పుడు కూడా గంతే. అందుకే పెద్ద మనుషులు అంటారు కావచ్చు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని. కానీ ఇప్పుడు అదే ఉల్లిగడ్డ పిరమై 4 వేసి వండాల్సిన కూరలను ఒక్కదాంతోనే సరిపెడుతురు కదా. మళ్ళీ ఎందుకు ఇట్లా అనంటే ఈ వానలకు వరదలకు పంట జల్దీ మురిగిపోయి సగానికి సగం నేలపాలైందని అంటురు రైతన్నలు. అందుకే రేట్లు మొగుల మీదకి ఉరికినాయట. ఇక ఈ బాధ తీరుస్తందుకు సీదా కేంద్రమే రంగంలోకి దిగింది. ప్రభుత్వ సంస్థలు ఎన్ఏఎఫ్ఈడి, ఎన్సీసీఎఫ్ పబ్లిక్ కు తక్కువ ధరలకే అందేటట్టు పనిచేస్తాయట. ఈ సంస్థలు సెంట్రల్ స్టోర్లు, మొబైల్ వ్యాన్లు ఇవన్నీ వాడి పబ్లిక్ కు తక్కువ ధరకే అందజేస్తాయి అన్నట్టు. పోయిన తాప దేశమంతా ఉల్లిగడ్డతోని టమాటాల ధర పెరిగినప్పుడు కూడా గిదే పనిచేసింది. అంటే రేట్ ఇంకెక్కువ పెరుగుతుంది అన్నారు. అంది పెట్టుకోకుర్రిగా. కాకపోతే జర చూసి వాడుకోర్రి. వానలు తక్కువ అయ్యేదాకా ఏ కూరగాయలైనా గిట్లనే ఉంటది. ఏమంటున్నాం? వరదలొచ్చి 4 రోజులు అవుతుంది. ఏపీ తెలంగాణలో ఆగమైంది. ముఖ్యంగా విజయవాడ, మన తెలంగాణలో ఖమ్మం, మైబాద్ జిల్లాలైతే కోలుకోకుండా అయినాయి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఆన్నే ఉండి వరద బాధితులకు ఆసరైనరు. మరి మన తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులైన బీజేపీ వాళ్ళు ఏడుండ్రు? ఏడనన్నా గానొచ్చిండ్రా మీకు? కామెంట్లలో చెప్పుండ్రి జరా. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు వరదలొచ్చి ఆగమైన 5 రోజులకు హాయిగా బేవుమని తేన్పులు తీసుకుంటా హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వేకి వస్తుండ్రట కేంద్ర మంత్రులు. మన కరీంనగర్ కారణ జన్ముడు హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్న గారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారులు వచ్చి ఏరియల్ సర్వే చేసి పోతారట. వరద నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి రిపోర్ట్ ఇస్తారట. అప్పుడు కేంద్రం ఇళ్లకు ఏమి ఇయ్యాలనో ఆలోచన చేసి ఇస్తది అన్నట్టు. ఇక ఇవాళ విజయవాడలో ఏరియల్ సర్వేకి పోయిండ్రు కేంద్ర మంత్రి శివరాజ్ సారు. రేపు మన కడే చేస్తారట. మరి రాష్ట్ర సర్కారోళ్ళు కేంద్రం ఆదుకోవాలి, వరద నష్టం బాగైందని మొన్నటి సంది గగ్గోలు పెడుతుంటే ఈ మంత్రులు ఏడున్నట్టు? కేంద్రం నుంచి రూపాయి సాయం కూడా అందించలేని నీళ్లకు ఆ పదవులెందుకు? ఒక్క వరదొచ్చిన వాడకట్టుకు పోయన్న బాధితులకు ధైర్యం చెప్పిండ్రా? ఏ బండన్న గాని కిషనాల్ సారే గాని ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అన్న మోకాల్లోతు నీళ్ళ దిగిండా? పోయి బాధితుల జబ్బ జర్సొచ్చిండా? కేంద్రం తోటి మాట్లాడి సాయం ఇప్పిస్తామని భరోసా ఇచ్చిండ్రా? ఇసొంటి కాడ ముంగట పడే తెలివి లేదు. ఇయాలేం వారం రేపేం వారం అని జనాలను రెచ్చగొట్టుడు అయితే బాగా వస్తది అని దండుగా మాటలు కామెంట్లు చేస్తుండ్రు బీజేపీ వాళ్ళ తీరు చూసిన నెటిజన్లు.